డియర్ బడి, గెట్ అంటే అర్థం పొందుట. గెట్ అనేది ఒక వెర్బ్. దీనికి కొన్ని వెర్బ్ ఫామ్స్ కూడా ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ ప్రకారం గెట్ యొక్క వెర్బ్ ఫామ్స్ ఏంటంటే గెట్, గాట్, గాట్, గెటింగ్, గెట్స్. అమెరికా వాళ్ళ ప్రకారం దీని యొక్క వెర్బ్ ఫామ్స్ ఏంటంటే గెట్, గాట్, గాటెన్, గెటింగ్, గెట్స్. నౌ ద చాయిస్ ఈజ్ యువర్స్, హూమ్ యూ ఫాలో. ఇప్పుడు ఎవరిని ఫాలో అవుతారో చాయిస్ మీదే. ఈరోజు మనం గెట్ని 12 రకాలుగా ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అంటే గెట్ యొక్క 12 రకాల ఉపయోగాలు ఏంటో ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. వాటి గురించి చెప్పుకునే ముందు మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయంటే మీ ఫ్రెండ్స్కి లేదా మీ రిలేటివ్స్కి లేదా మీ శ్రేయోభిలాషులకి షేర్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు మనం గెట్ని 12 రకాలుగా ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. గెట్ అంటే తెలుగు అర్థం పొందుట, గెటింగ్ పొందడం. దాన్ని మనం జెరడ్గా, నౌన్గా, యాడ్జెక్టివ్గా ఉపయోగించుకోవచ్చు. దేనంటే గెటింగ్ని. గెట్ అంటే అర్థం పొందుట. గెట్ని మనం రిసీవ్ ఆర్ అబ్టైన్ ఆర్ బైకి బదులుగా మనం గెట్ను ఉపయోగించవచ్చు. రిసీవ్ అంటే ఏదైనా పొందాము, పొందడం అనే అర్థం వస్తుంది. అబ్టైన్ అంటే సంపాదించడం, బై అంటే కొనడం. అంటే రిసీవ్ ఆర్ అబ్టైన్ ఆర్ బైకి బదులుగా మనం గెట్ని ఉపయోగించవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్డర్ పెట్టాను, ఆర్డర్ నేను తీసుకున్నాను. అవతల కస్టమర్ కేర్ నుంచి నాకు ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా అడుగుతారు, డిడ్ యూ గెట్ యువర్ ఆర్డర్, డిడ్ యూ గెట్ యువర్ ఆర్డర్, మీ ఆర్డర్ మీరు పొందారా, తీసుకున్నారా అని దాని అర్థం. ఇక్కడ గెట్ని మనం రిసీవ్గా ఉపయోగించాం. అదేవిధంగా చూడండి అబ్టైన్, అబ్టైన్ అంటే సంపాదించడం, ఏదైనా సంపాదించడం. మన ఫ్రెండ్స్ని మనం క్యాజువల్గా అడుగుతుంటాం. ఎలా అంటే వెన్ విల్ యూ గెట్ ఏ జాబ్, వెన్ విల్ యూ గెట్ ఏ జాబ్, ఎప్పుడు జాబ్ సంపాదిస్తావు అలా. ఇంకా ఏంటంటే బై, బై అంటే కొనడం. బై, బాట్, బాట్, బయింగ్, బైస్. దీస్ ఆర్ ద వెర్బ్ ఫార్మ్స్ ఆఫ్ బై. బైక్ బదులుగా మనం గెట్ ఉపయోగించవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డూ యూ గెట్ ఫర్ మై బర్త్డే మై డియర్ డాడ్, వాట్ డూ యూ గెట్ ఫర్ మై బర్త్డే మై డియర్ డాడ్. నాన్న నా బర్త్డేకి ఏం కొంటావు అని దాని అర్థం. సో ఇలా మనం రిసీవ్ ఆర్ అబ్టైన్ ఆర్ బై అనే అర్థం వచ్చేటట్లుగా మనం గెట్ని ఉపయోగించవచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ యూసేజ్ ఆఫ్ గెట్. అండ్ ద నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ గెట్ ఈస్ చూడండి, గెట్ని మనం హ్యావ్ టుకి బదులుగా మనం ఉపయోగించవచ్చు. ఎలా అంటే హ్యావ్ గాట్ ఆర్ హ్యావ్ గాట్ టు. అంటే ఇక్కడ అర్థం హ్యావ్ గాట్ ఈజ్ ఈక్వల్ టు హ్యావ్, హ్యావ్ గాట్ టు ఈజ్ ఈక్వల్ టు హ్యావ్ టు. హ్యావ్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఓనర్షిప్, రిలేషన్షిప్ వంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు హ్యావ్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా హ్యావ్ టుని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆబ్లిగేషన్స్ అండ్ నెసెసిటీస్, ఏదైనా ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పేటప్పుడు హ్యావ్ టు ఉపయోగిస్తాం. సో హ్యావ్కి హ్యావ్ టుకి బదులుగా కూడా మనం హ్యావ్ గాట్ ఆర్ హ్యావ్ గాట్ టుని ఉపయోగించవచ్చు. ఎలా అంటే చూడండి దే హ్యావ్ గాట్ 2 kids, అంటే వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. దట్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ 2 kids అండ్ దీస్ పేరెంట్స్. I have got to go to duty on Sunday also. I have got to go to duty on Sunday also. నేను ఆదివారం కూడా డ్యూటీకి వెళ్ళాల్సి ఉంది. హ్యావ్ టు బదులుగా హ్యావ్ గాట్ టుని ఇక్కడ నేను ఉపయోగించాను. ఇలా మనం హ్యావ్ టు బదులుగా హ్యావ్ గాట్ ఆర్ హ్యావ్ గాట్ టుని మనం ఉపయోగించవచ్చు. ఇంకా చూడండి గెట్ని మనం ఆఫర్స్ చేసేటప్పుడు, రిక్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఉపయోగిస్తాం. యాక్చువల్గా ఆఫర్స్ చేసేటప్పుడు విల్ షెల్ని ఉపయోగిస్తాం, రిక్వెస్ట్ చేసేటప్పుడు కెన్ కుడ్ని ఉపయోగిస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ విల్ షెల్, కెన్ కుడ్, వీ కెన్ యూజ్ గెట్. ఎలా అంటే చూడండి కుడ్ యూ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ నీరు ఇస్తావా. షెల్ వి గెట్ అవుట్ సైడ్, మనం బయటకు వెళ్దామా. సో ఇలా మనం ఆఫర్స్ రిక్వెస్ట్ చేసేటప్పుడు విల్ షెల్, కెన్ కుడ్కి బదులుగా మనం గెట్ని ఉపయోగించవచ్చు. ఇంకా మనం గెట్ని రీచ్ ఏ ప్లేస్, ఏదైనా ఒక ప్లేస్కి చేరుకుంటాను అని చెప్పేటప్పుడు గెట్ని ఉపయోగిస్తాం. హోమ్, హియర్, దేర్ వంటి యాడ్వర్బ్స్ని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు గెట్ హోమ్ అనాలి, గెట్ హియర్ అనాలి, గెట్ దేర్ అనాలి. అదేవిధంగా గెట్ టు వర్క్, గెట్ టు స్కూల్, గెట్ టు ది ఆఫీస్, గెట్ టు ది స్టోర్. అంటే ఏదైనా ఒక నౌన్ని మనం గెట్ తర్వాత ఉంచినప్పుడు టును ఉపయోగించాలి. అంటే గెట్ హోమ్ అనాలి,
లేదా గెట్ హియర్, గెట్ దేర్ అని అనాలి. గెట్ టు వర్క్, గెట్ టు స్కూల్, గెట్ టు ది ఆఫీస్, గెట్ టు ది స్టోర్ అలా అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ గెట్ హోమ్ బై 6 PM. నేను ఇంటికి 6 గంటలకి చేరుకుంటాను. యూ మస్ట్ గెట్ టు ది ఆఫీస్ 8 AM ఇన్ ద మార్నింగ్. నువ్వు ఖచ్చితంగా 8 గంటలకి ఆఫీస్కి చేరుకోవాలి. సో ఇలా మనం ఏదైనా ఒక ప్లేస్కి చేరుకున్నాను, చేరుకుంటావు, చేరుకోవాలి అని చెప్పేటప్పుడు గెట్ను ఉపయోగిస్తాము. ఇంకా మనం గెట్ని బికమ్ ఆర్ చేంజ్ గురించి చెప్పేటప్పుడు, అంటే ఏదైనా ఒక మార్పు గురించి మాట్లాడేటప్పుడు, మార్పు చెందింది, మార్పు చెందుతుంది, మార్పు చెందుతున్నాడు అని చెప్పేటప్పుడు మనం గెట్ను ఉపయోగించవచ్చు. అలాంటప్పుడు మనం గెట్ తర్వాత ఏదైనా ఒక యాడ్జెక్టివ్ని ఉంచాల్సి వస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ అబ్జర్వ్ సమ్ వైట్ హెయిర్ ఆన్ యువర్ హెడ్. ఆర్ యూ గెటింగ్ ఓల్డ్? ఆర్ యూ గెటింగ్ ఓల్డ్? నువ్వు ముసలోడు అయిపోతున్నావా? అంటే నీ తలపై కొన్ని తెల్లంటలు చూశాను, నువ్వు ముసలోడు అయిపోతున్నావా ఏంటి అని దాని అర్థం. ఇలా మనం ఏదైనా బికమ్ ఆర్ చేంజ్ గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం గెట్ను ఉపయోగిస్తాం. అలానే గెట్ మ్యారీడ్, గెట్ రెడీ, గెట్ క్లీన్డ్ అప్ అని కొన్నిసార్లు మనం ఉపయోగిస్తుంటాం. అంటే పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్నాడు అని అర్థం. దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ చేంజ్. అప్పటి వరకు బ్రహ్మచారిగా ఉంటాడు, పెళ్ళి అయిన తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్తాడు. సో దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ చేంజ్. మై ఫ్రెండ్ ఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ సూన్. మై ఫ్రెండ్ ఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ సూన్. మా స్నేహితుడు తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని దాని అర్థం. సో ఇలా మనం బికమ్ ఆర్ చేంజ్ గురించి మాట్లాడేటప్పుడు గెట్ను ఉపయోగిస్తాం. అదేవిధంగా మనం గెట్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాం. అంటే చేదు అనుభవాల గురించి మాట్లాడేటప్పుడు మనం గెట్ను ఉపయోగించవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎంప్లాయీ ఉన్నాడు, తరచూ ఒక 4 రోజులు ఆఫీస్కి ఆలస్యంగా వెళ్తున్నాడు. ఆ కారణం చేత అతన్ని జాబ్లో నుంచి తీసేశాడు. సో దట్ ఈస్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ టు హిమ్. సో ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు అంటే, హీ గాట్ ఫైర్డ్ ఫర్ బీయింగ్ లేట్ టు ది ఆఫీస్ ఫర్ 1 month కంటిన్యూస్లీ. హీ గాట్ ఫైర్డ్ ఫర్ బీయింగ్ లేట్ టు ది ఆఫీస్ 1 month కంటిన్యూస్లీ. 1 నెల వరుసగా ఆఫీస్కి లేట్గా వెళ్ళడం వల్ల అతన్ని జాబ్లో నుంచి తీసేశారు అని దాని అర్థం. సో దట్ ఈజ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో అలా మనం ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం గెట్ను ఉపయోగిస్తాం. అలానే గెట్ని అండర్స్టాండ్ అని అర్థం వచ్చేటట్టు ఉపయోగిస్తాం. అండర్స్టాండ్ అంటే అర్థమైందా, అర్థమైంది అని చెప్పేటప్పుడు మనం ఇన్ఫార్మల్ వేలో మనం గెట్ను ఉపయోగిస్తాం. ఎలా అంటే చూడండి, మనం రెగ్యులర్గా వింటుంటాం, డిడ్ యూ గెట్ మై పాయింట్, డిడ్ యూ గెట్ మై పాయింట్. చాలామంది గాట్ మై పాయింట్ అని అంటుంటారు. అంటే దాని అర్థం నేను చెప్పింది నీకు అర్థమైందా. ఒక అర్థమైందంటే ఎస్ ఐ గాట్ ఇట్, నాకు అర్థమైంది. సో ఇలా అర్థమైంది, అర్థమైందా అని అర్థం వచ్చేటప్పుడు మనం గెట్ను ఉపయోగిస్తాం. అదేవిధంగా చూడండి, గెట్ అరౌండ్ అని ఎప్పుడు ఉపయోగిస్తామంటే టు ట్రావెల్ ఆర్ ఏ న్యూస్ స్ప్రెడింగ్. అంటే గెట్ అరౌండ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు, లేదా ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అయిందని చెప్పేటప్పుడు గెట్ అరౌండ్ ఉపయోగిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెక్స్ట్ మంత్ వీ విల్ గెట్ అరౌండ్ ఆల్ ఓవర్ దిస్ కంట్రీ. నెక్స్ట్ మంత్ వీ విల్ గెట్ అరౌండ్ ఆల్ ఓవర్ దిస్ కంట్రీ. మళ్ళీ నెల ఈ దేశం మొత్తం తిరుగుతాము అని దాని అర్థం. అంటే ట్రావెలింగ్కి వెళ్తాము అని దాని అర్థం. ఇలా మనం గెట్ అరౌండ్ అంటే ట్రావెలింగ్ అనే అర్థం వచ్చేటట్టు ఉపయోగిస్తాం. గెట్ని గెట్ అవే ఫ్రమ్ ఆర్ గెట్ అవే విత్ అని కొన్నిసార్లు ఉపయోగిస్తాం. అంటే దాని అర్థం ఎస్కేప్. అంటే మనం ఏదైనా ఒక పనిష్మెంట్ నుంచి ఎస్కేప్ అయ్యాము, అవుతాడు, అవ్వలేడు అని చెప్పేటప్పుడు గెట్ అవేని ఉపయోగిస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూ కాంట్ గెట్ అవే ఫ్రమ్ మై పనిష్మెంట్. యూ కాంట్ గెట్ అవే ఫ్రమ్ మై పనిష్మెంట్. నువ్వు నా శిక్ష నుండి తప్పించుకోలేవు అని దాని అర్థం. సో గెట్ అవే అంటే ఎస్కేప్ అవ్వడం అని అర్థం వస్తుంది. అదేవిధంగా చూడండి, గెట్ బ్యాక్. గెట్ బ్యాక్ అంటే కమ్ బ్యాక్ ఆర్ గో బ్యాక్. చూడండి, చాలాసార్లు మనం వింటూ ఉంటాం, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వర్క్. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వర్క్. మనం మన పనిలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒక మీటింగ్ అయింది, మీటింగ్ అయిపోయిన తర్వాత బాస్ ఏమంటాడు, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వర్క్. మన పనికి వెళ్ళిపోదాం అంటే మళ్ళీ మనం చేసుకోవాల్సిన పనికి వెళ్ళిపోవచ్చు, వెళ్ళాలి అని దాని అర్థం. గెట్ బ్యాక్, కమ్ బ్యాక్ ఆర్ గో బ్యాక్ అని అర్థం వచ్చేటట్టు గెట్ బ్యాక్ని ఉపయోగిస్తాం. గెట్ ఇంటూ. గెట్ ఇంటూ అంటే బికమ్ ఇన్వాల్వ్డ్. అంటే చూడండి, ఏదైనా ఒక పనిలో మనం ఇన్వాల్వ్ అవ్వండి అని సజెస్ట్ చేసేటప్పుడు మనం గెట్ ఇంటూని ఉపయోగిస్తాం. ఎలా అంటే చూడండి,
యూ మస్ట్ గెట్ ఇన్ టు స్టడీస్ బికాస్ యూ విల్ హ్యావ్ ఎగ్జామ్స్ సూన్. నీకు పరీక్షలు ఉన్నాయి, సో నువ్వు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, చదువు మీద ఫోకస్ పెట్టాలి, చదువులో ఇన్వాల్వ్ అవ్వాలి అని దాని అర్థం. గెట్ ఇన్ టు అంటే బికమ్ ఇన్వాల్వ్ అవ్వడం. అలానే గెట్ ఓవర్ అంటే టు రికవర్ ఆర్ కమ్ ఫ్రమ్ బ్యాడ్ సిచ్యువేషన్స్. అంటే ఎవరైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు రికవర్ అవ్వాలి లేదా రికవర్ అయ్యారు అని చెప్పేటప్పుడు గెట్ ఓవర్ని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో చేరారు, మనం ఏమనుకుంటాం, వీలైనంత తొందరగా వాళ్ళు రికవర్ అవ్వాలని కోరుకుంటాం. అలాంటప్పుడు మనం ఎలా చెప్పొచ్చు అంటే ఐ విష్ దట్ హీ మస్ట్ గెట్ ఓవర్ ఫ్రమ్ ద బ్యాడ్ సిచ్యువేషన్. నేనేం కోరుకుంటున్నానంటే అతను ఖచ్చితంగా ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావాలి అని కోరుకుంటున్నాను. ఇలా మనం గెట్ని 12 రకాలుగా ముఖ్యంగా ఉపయోగిస్తాం. ఎలా అంటే గెట్ని రిసీవ్ ఆర్ అబ్టైన్ ఆర్ బై అనే అర్థం వచ్చినప్పుడు గెట్ ఉపయోగిస్తాము. అదేవిధంగా హ్యావ్ టుకు బదులుగా హ్యావ్ గాట్ ఆర్ హ్యావ్ గాట్ టును ఉపయోగిస్తాం. అదేవిధంగా గెట్ని ఆఫర్స్ చేసేటప్పుడు, రిక్వెస్ట్ చేసేటప్పుడు గెట్ను ఉపయోగిస్తాం. అదేవిధంగా ఏదైనా ప్లేస్కి రీచ్ అయ్యాను అని చెప్పేటప్పుడు గెట్ను ఉపయోగిస్తాం. అదేవిధంగా బికమ్ ఆర్ చేంజ్ ఏదైనా మార్పు గురించి మాట్లాడేటప్పుడు గెట్ను ఉపయోగిస్తాం. అదేవిధంగా గెట్ మ్యారీడ్, గెట్ రెడీ అని కూడా ఉపయోగిస్తుంటాం. ఇంకా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడేటప్పుడు గెట్ను ఉపయోగిస్తాం. అర్థమైందా, అర్థం చేసుకున్నావా అని అండర్స్టాండింగ్ గురించి మాట్లాడేటప్పుడు గెట్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా ట్రావెలింగ్ గురించి మాట్లాడేటప్పుడు గెట్ అరౌండ్ ఉపయోగిస్తాము. అదేవిధంగా ఏదైనా ఎస్కేపింగ్ గురించి మాట్లాడేటప్పుడు గెట్ ఎవేని ఉపయోగిస్తాం. ఇంకా గెట్ బ్యాక్ అంటే కమ్ బ్యాక్ ఆర్ గో బ్యాక్ అని అర్థం వచ్చేటప్పుడు గెట్ బ్యాక్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా గెట్ ఇన్ టు అంటే ఏదైనా ఒక పనిలో ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పేటప్పుడు గెట్ ఇన్ టును ఉపయోగిస్తాం. గెట్ ఓవర్ అని ఎప్పుడు ఉపయోగిస్తామంటే టు రికవర్ ఆర్ కమ్ ఫ్రమ్ ది బ్యాడ్ సిచ్యువేషన్స్. కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు రికవర్ అయ్యారు అని చెప్పేటప్పుడు గెట్ ఓవర్ని ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వర్బ్ గెట్. గెట్ని మనం ఇన్ని రకాలుగా ఉపయోగిస్తాం. మీకు ఇంకేమైనా ఉపయోగాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొన్ని వాక్యాలు గెట్ ఉపయోగించి తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే వీడియోని మొదటి నుంచి చూడండి. చివరి వరకు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడతాయంటే ఇమీడియట్గా షేర్ కూడా చేయండి. అదేవిధంగా మీ ఫీడ్బ్యాక్ని, అనుభవాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ DPN, యువర్ వెల్ విషర్, సైనింగ్ అవుట్. అంటిల్ వి మీట్ అగైన్.